చేదీ దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఇది ధర్మం అనేటువంటి ఒకటి. నీకు స్ఫటికంతో నిర్మించబడిన ఒక విమానాన్ని ఇస్తున్నాను. దీనిని దేవతలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ఆకాశంలో సిద్ధంగా ఉంటుంది. మానవులలో నువ్వు ఒక్కడివే ఈ శ్రేష్టమైన విమానంలో దేవతలాగా ఆకాశంలో సంచరించవచ్చు. నీకు ఎప్పటికీ వాడని పద్మాలు ఉండే వైజయంతి అనే మాలను నిస్తున్నాను. అది మెడలో వేసుకో. యుద్ధంలో ఆయుధాలు తగలకుండా అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఇంద్రమాల. దీనితో అందరూ నిన్ను గుర్తిస్తారు. ఈ వంశీదండాన్ని అందరి వెదురు కర్రను తీసుకో. ఇది కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఈ వెదురు కర్ర సజ్జనులను రక్షిస్తూ ఉంటుంది అని ఇచ్చి ఇంద్రుడు దేవతలతో కలిసి వెళ్ళాడు. వసుమహారాజు ఇంద్రుడి ఆరాధించడం కోసమై ఆ కర్రను భూమి మీద ప్రతిష్ఠించి పూజించాడు. 1 సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజులు ఇంద్రోత్సవంలో ఇలా వేణుదండాన్ని భూమిలో నాటి పూజిస్తూ ఉన్నారు. ఆ వేణుదండం ఎందుకు నాటుతారంటే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తుంది. సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వేణుదండం నాటిన మరుసటి రోజు నుంచి దానికి ఉత్సవం చేస్తారు. దానికి వస్త్రాలను చుడతారు. గంధమాల్యాలతోనూ భూషణాలతోనూ దానిని అలంకారం చేస్తారు. దానికి పూలదండలు వేసి హంసరూపంలో ఇంద్రునిని భావించి పూజిస్తారు. ఒకనాడు ఇంద్రుడు హంసరూపాన్ని ధరించి వసురాజు పూజలను అందుకొని చాలా సంతోషించాడు. వసువుతో, రాజా, నీలాగా నన్ను పూజించిన రాజులు విజయాలను పొందుతారు. వారి రాజ్యాలు సంపదలతో నిండుగా ఉంటాయి. గ్రామాలు బాగుంటాయి. సంపదతో వృద్ధి చెందుతాయని ఇంద్రుడు ప్రీతితో వసురాజును గౌరవించాడు. అందుచేత భూమిని, రత్నాలను మొదలైన వాటిని దానం చేస్తూ ఇంద్రోత్సవాన్ని చేసిన వారు పూజ్యులవుతారు. ఇలా ఇంద్రుడి చేత గౌరవించబడ్డ వసురాజు చేదీ దేశంలో ఉండి భూమిని ధర్మంగా పాలించసాగాడు. ఇంద్రుడి మీద ప్రీతితో ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవం చేశాడు. కొంతకాలానికి వసువుకు 5 పుత్రులు కలిగారు. వారిలో మొదటివాడైనటువంటి బృహద్రథుడిని మగధ రాజ్యానికి రాజును చేశాడు. 2వ వాడు ప్రత్యగ్రహుడు. 3వ వాడు కుశాంభుడు. ఈతణ్ణి మణివాహనుడు అని కూడా అంటారు. 4వ వాడు మావేల్యుడు. 5వ వాడు యదువు. ఈతడు ఓటమి తెలియనివాడు. వీరందరినీ వసువు వివిధ రాజ్యాలకు రాజులను చేశాడు. వారు తమ రాజ్యాలను విస్తరింపజేసుకున్నారు. వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. వసువు మాత్రం విమానంలో ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడు. అందుచేత ఆయనకు ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. ఈ చేదీ దేశంలో సుక్తిమతి అనేటువంటి నది ప్రవహిస్తుంది. నది ఒడ్డునే కోలాహల పర్వతం ఉంది. అది చైతన్యం కలది. ఒకనాడు కోలాహల పర్వతం కాముడికి వశమై దివ్య రూపధారిణి అయినటువంటి నదిని అడ్డగించింది. అప్పుడు రాజ్యంలో నీరు ప్రవహించలేదు. వసురాజు ఆ కారణాన్ని గ్రహించి గాలితో ఆ పర్వతాన్ని, అంటే కాలితో గాలిలోనే తిరుగుతూ ఆ పర్వతాన్ని తన్నాడు. అప్పుడు దానికి ఒక రంధ్రం ఏర్పడి దాని గుండా నది ప్రవహించింది. ఈ సందర్భంలో కోలాహల పర్వతం నదీ గర్భం నుండి ఒక పుత్రుణ్ణి, ఒక పుత్రికను పొందింది. వసుమహారాజు తనను విడిపించినందుకు సుక్తిమతీ నది ఎంతో సంతోషించి ఈ ఇద్దరిని రాజుగారికి ఇచ్చింది. వసురాజు మగవాడిని తన సేనాధిపతిగా చేసుకున్నాడు. కన్యను తాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గిరిక. ఒకనాడు ఆమె ఋతుకాలంలో పుత్రుణ్ణి ప్రసాదించమని వసురాజును కోరింది. సరిగ్గా అదే రోజున వసురాజు తండ్రి వసువులను పిలిచి, నాయనా, రాజ్యంలో క్రూర మృగాలు బాధ ఎక్కువైపోయింది. రాజ్యంలో వాటిని నివారించటానికి
వీలు కాకపోతే సంహరించు అని ఆదేశించి పంపాడు. వసురాజు తండ్రి గారి ఆదేశాన్ని కాదలనేక భార్యనే తలుచుకుంటూ అడవికి వెళ్ళి వేటాడాడు. అప్పుడు వసంతకాల శోభ అడవిలో విజృంభిస్తోంది. అందుచేత ఆ వనం కుబేరుడి యొక్క చైత్రరథంలాగా ఉంది. ఈ అడవి అందచందాలు చూసి వసురాజుకు మన్మథ తాపం ఎక్కువైపోయింది. ఒక అశోక వృక్షాన్ని చూసి ఆ చెట్టు క్రింద కూర్చొని భార్యను తలుచుకున్నాడు. అతడికి రేతస్ఖలన జరిగింది. ఆ రేతస్సు వ్యర్థం కాకూడదని ఒక ఆకుదప్పలో భద్రపరిచి ఇలా ఆలోచించాడు. ఇది నా భార్య పొందటానికి తగిన సమయం అని దానిని మంత్రించి దగ్గరలో ఉన్న ఒక డేగా వద్దకు వెళ్ళాడు. ఇది కొంచెం చిక్కుగా ఉంది కదా కథ, మీకు వినండి, చాలా బాగుంటుంది. ఆ డేగాతో, ఓ సౌమ్యుడా, ఈ రేతస్సును తీసుకొని వెళ్ళి నా భార్య అయిన గిరికకు ఇవ్వు. ఇది ఆమె పొందటానికి తగిన కాలం అని ఇచ్చాడు తన యొక్క తేజస్సునంతా. డేగా ఆకుదొప్పను కాళ్ల మధ్య పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. ఇంతలో దానిని మరో డేగా చూసింది. ఇది ఏదో మాంసాన్ని పట్టుకొని పోతుంది, దానిని పొందల్సిందే, తినల్సిందే అని వెంటబడి యుద్ధం చేసింది. అది చూసి, ఆ దొప్పను చూసి మాంసం ముద్ద అనుకుంది. ఆ పోరులో వసురాజుకు సహాయం చేస్తున్న డేగా యొక్క కాళ్ల మధ్య నుండి ఆకుదప్ప జారి కింద ఉన్న యమునా నదిలో పడిపోయింది. ఆ నదిలో పూర్వము బ్రహ్మశాపాన్ని పొందిన అద్రిక అనే అప్సరస చేప అయి నివసిస్తుంది. అది ఈ వసురేతస్సును మిరింగేసింది. డేగలు వెళ్ళిపోయాయి. చేప సుఖంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. 10 నెలలు గడిచాయి. జాలరులంతా ఉంటారు కదా, చేపలు పట్టేవాళ్ళు, యమునా నదికి వచ్చారు. ఆ చేపను పట్టుకొని కడుపు చీల్చారు. దాని నుంచి స్త్రీ పురుష శిశువులు బయటపడ్డారు. 2 పురుషులు పడ్డారు. పల్లెవారు ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఘటనను వసురాజు గారికి తెలిపారు. వసురాజు ఆ పిల్లలతో మగపిల్లవాడిని తీసుకున్నాడు. అతడే మత్స్యరాజు అయ్యాడు. అదే సమయంలో నువ్వు పశువు, పక్షి మొదలైన జాతుల్లో పుట్టి 2 మానవులకు జన్మనిచ్చి శాప విముక్తి పొందుతావు అన్న బ్రహ్మదేవుడి మాట ప్రకారం ఆద్రిక చేప రూపాన్ని విడిచి తన దివ్య రూపాన్ని పొంది వెళ్ళిపోయింది. తర్వాత వసురాజు ఆడపిల్ల నుంచి చేపల వాసన, మత్స్యగంధం వస్తూ ఉండటాన్ని గమనించి దాశరాజును పిలిచి ఈ పిల్లను నువ్వు పెంచుకో అని ఇచ్చాడు. ఆ పిల్ల వారితో కలిసి జీవించటం వల్ల మత్స్యగంధిగా పిలువబడింది. నావను నడపటంలో తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. సిద్ధులు కూడా కోరుకునే రూపాన్ని ఆమె కలిగి ఉండేది. ఏ రూపమైనా ఆవిడకి వచ్చేటువంటిది. ఒకనాడు పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ఆమెను చూసి మోహించాడు. ఆమెతో నా మనస్సులోని కోరిక తీర్చు, నన్ను సంతోషపెట్టు అన్నాడు. అప్పుడు సత్యవతి సిగ్గుపడి, మహర్షి, నదీ తీరాన ఋషులున్నారు అన్నది. వెంటనే పరాశరుడు మంచును సృష్టించాడు. దానితో ఆ ప్రదేశమంతా చీకటమయమైపోయింది. పరాశర మహర్షి సత్యవతి తన శరీరం సుగంధభరితం కావాలని కోరుకుంది. పరాశరుడు ఆమె కోరికను తీర్చాడు. ఆమె పరాశరుడి మనోవాంఛను తీర్చింది. మునిని సంతోషపెట్టింది. సత్యవతి శరీరం నుంచి మంచి సువాసనలు రావటంతో ఆమె గంధవతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. యోజన దూరంలో ఉన్నవారు కూడా ఆమె సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఉండటం వల్ల సత్యవతి యోజనగంధి అనే పేరుతో కూడా ప్రఖ్యాతి చెందింది. సత్యవతి వెంటనే సద్యోగర్భాన్ని ధరించింది. సద్యో అప్పటికప్పుడే ఆ యమునా ద్వీపంలో ఒక పుత్రుణ్ణి కన్నది. అతడు తేజస్సుతో వెలిగిపోతూ, అమ్మా నీకు అవసరమైనప్పుడు పిలు, తక్షణమే నీకు కనిపిస్తాను
అని మాట ఇచ్చి మనస్సును తపస్సు యందు లగ్నం చేశాడు. ద్వీపంలో జన్మించినవాడు కావటంతో అతడికి ద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. గర్భంలో పుట్టలే, అయోనిజిగా పుట్టాడు, సంకల్ప బలంతో పుట్టాడు. ద్వైపాయనుడు తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకోవటానికే వెళ్ళిపోయాడు. ఆయనే వ్యాస భగవానుడు. పరాశరుడు సత్యవతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సత్యవతి ఆనందంతో ఇంటికి వెళుతుంటే ఆమె సుగంధం యోజన దూరం వరకు వ్యాపించింది. జనులందరూ ఆ గంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆనందించారు. దాశరాజు కూడా ఆఘ్రాణించాడు. సత్యవతితో, అమ్మాయి, నీ శరీరం నుండి మత్స్యగంధం వచ్చేది కదా, ఇప్పుడు యోజనం వరకు సుగంధం వస్తుంది, నీకు ఈ సుగంధం ఎలా వచ్చింది? ఈ మంచి వాసనను వచ్చేలాగా ఎవరు చేశారు అని అడిగాడు. సత్యవతి తండ్రి శక్తి అనే పండితుడి కొడుకు పరాశరుడు. నేను నావ నడుపుతుండగా ఆయన నా చేప వాసనను పోగొట్టి ఈ సుగంధాన్ని ఇచ్చాడు. ఋషి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని చూసి ప్రజలందరికీ సంతోషం కలిగింది అన్నది. అలా సత్యవతి పరాశరులకు జన్మించిన ద్వైపాయనుడు యుగానికి ఒక్క పాదం చొప్పున లోపిస్తున్న ధర్మాన్ని చూశాడు. మానవులకు లోపిస్తున్న ఆయస్సును, శక్తిని చూశాడు. ఈ యుగానికి ఈ దురవస్థ కలగటం చూసి వేదాలను బ్రాహ్మణులకు అనుగ్రహించాలని వేదాలను విస్తరింపజేశాడు. అందువల్లనే ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదాలను వ్యాసుడు పేరు. ఆయన మహాభారతాన్ని, వేదాలను సుమంతుడికి, జైమినికి, పైలుడికి, తన పుత్రుడైన శుకుడికి, వైశంపాయనుడికి నేర్పాడు. వారు వేరువేరుగా భారతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేశారు. వాళ్ళ అన్ని భారతాలు కూడా ఉన్నాయి. ఇదే జ్ఞాపకం. ఓ జనమేజయ, అదేవిధంగా శంతనుడికి గంగయందు వసువుల తేజస్సుతో భీష్ముడు పుట్టాడు. పూర్వం అణిమాండవుడి అనేటువంటి ఋషి. ఆయన దొంగ కాదు, కానీ దొంగ అనే భ్రమతో ఆయనను శూలానికి గుచ్చగా ఆయన యమలోకం చేరాడు. అక్కడ ఆ మహర్షి యమధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నేను చిన్నతనంలో తెలియక ఒక ఇనుప ఊచతో ఒక పక్షిని పొడిచాను. అంతకన్నా ఇక ఏ పాపమూ చేయలేదు. తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు ఆ తపస్సు ఈ పాపాన్ని పోగొట్టాలి కదా, ఎందుకు పోగొట్టలేదు? నువ్వు నన్ను శూలాలకి పైకి ఎక్కించి ఆ పాపం చేశావు. ఆ శాప ఫలంగా యమధర్మరాజు శూద్ర స్త్రీకి పుట్టాడు. అతడే పండితుడైన విదురుడు. అదే సమయంలో సారథీ జాతికి చెందిన గవల్కలుడు అనే సూతుడి నుండి సంజయుడు జన్మించాడు. అతడు ముని, జ్ఞాని, ధర్మాత్ముడు అయ్యాడు. తర్వాత కుంతికి సూర్యుడి వల్ల కర్ణుడు సహజమైన కవచకుండలాలతో ప్రకాశిస్తూ జన్మించాడు. ఆ సమయంలోనే అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోక నమస్కృతః. అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోక నమస్కృతః. వసుదేవాత్తు దేవక్యాం ప్రాదుర్భూతో మహాయశాఘ. లోకాల చేత నమస్కరింపబడే శ్రీ మహావిష్ణువు లోకాన్ని అనుగ్రహించటం కోసం దేవకీ వసుదేవులకు పుట్టాడు. ఆయనే ఆద్యాంతరహితుడు, జగత్ప్రభువు, కర్త, సమర్థుడు, అవ్యక్తుడు, అక్షరుడు, బ్రహ్మ, బ్రహ్మకారణం, త్రిగుణాత్మకమైన ప్రధానం. ఆయనే ఆత్మ, అవ్యయం, ప్రకృతి, కారణం, అధిష్టాత, పురుషుడు, విశ్వకర్మ, సత్వగుణం చేత పొందదగినవాడు, నిశ్చలుడు, అక్షరం, అనంతం, హంస, నారాయణుడు, ప్రభువు, దాత, అజుడు, అవ్యక్తం,
పరం అవ్యయం పురుషుడు విభుడు కర్త సర్వభూత పితామహుడు. అంధక వృష్టి వంశాలలో ధర్మాన్ని వృద్ధి చేయటానికి అలా బలరామ శ్రీకృష్ణ రూపాలతో భగవంతుడు అవతరించాడు. తర్వాత సత్యకుడికి సాత్యకి, హృదికుడికి కృతవర్మ జన్మించారు. వారు నారాయణుడికి అనుచరులయ్యారు. ఆ తరువాత ఒకనాడు భరద్వాజ మహర్షి నుండి స్ఖలితమైన శుక్రం ఒక ద్రోణిలో భద్రపరచబడింది. దాని నుండి ద్రోణుడు జన్మించాడు. ఆ ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. అదే సమయంలో ద్రోణి యొక్క వినాశం కోసం దృష్టద్యుమ్నుడు అగ్ని నుండి పుట్టాడు. అదే అగ్ని నుంచి ద్రౌపది పుట్టింది. ప్రహ్లాద శిష్యుడైన నగ్నజిత్తు సుబలుడిగా జన్మించాడు. అతడు గాంధారరాజు ఆ సుబలుడికి శకుని, గాంధారి జన్మించారు. కృష్ణద్వైపాయనుడి వల్ల విచిత్రవీరుడి భార్యలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ద్వైపాయనుడి వల్లనే దాసీకి విదురుడు జన్మించాడు. పాండురాజుకు 2 భార్యలయందు 5 కుమారులు పుట్టారు. వారిలో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ధర్మదేవుడి వల్ల ఆ యుధిష్ఠిరుడు పుట్టాడు. వాయుదేవుడి వల్ల రుకోదరుడు పుట్టాడు. ఇంద్రుడి వల్ల ధనంజయుడు పుట్టాడు. అశ్వినీ దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించారు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు పుట్టారు. ధృతరాష్ట్రుడి పుత్రులు 100 మందిలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సాహుతుడు, దుర్మర్షుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, విమింశతి, జయుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, యుయుత్సుడు అనే 11 మంది పుత్రులు మహారథులు. వాసుదేవుడి సోదరి అయినటువంటి సుభద్రకు, అర్జునుడికి అభిమన్యుడు జన్మించాడు. పాండవుల వల్ల ద్రౌపదికి 5 పుత్రులు జన్మించారు. యుధిష్ఠిరుడికి ప్రతివింధ్యుడు, భీముడికి సుతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానికుడు, సహదేవుడికి శృతసేనుడు జన్మించారు. భీముడికి హిడంబియందు ఘటోద్గజుడు పుట్టాడు. ద్రుపదుడికి శిఖండి అనే కన్య పుట్టింది. ఆమెకు మేలు చేయాలని స్థూణుడు అనే యక్షుడు శిఖండిని పురుషుడిగా మార్చాడు. ఆనాడు జరిగిన మహాభారత యుద్ధంలో 100,000 కొద్ది రాజులు వచ్చి యోధులుగా పాల్గొన్నారు. వారి పేర్లు చెప్పటానికి 10,000 సంవత్సరాలైనా చాలవు. 10,000 సంవత్సరాలు అంత కావాలట. వారిలో ముఖ్యమైన వారు మాత్రమే చెప్పబడ్డారు. వారి వల్లనే ఈ మహాభారత కథ విస్తరించింది అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.